దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 12th జూన్ 2026 మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. రోమన్స్ చాప్టర్ 12 and verse 11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని జత పనివారుగా ఉండాలంటే ఇక్కడ 2 విషయాలు మనకిక్కడ చెప్పబడుతుంది. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక అంటే దేవుని కొరకు ప్యాషనేట్గా ఉండాలి. దేవుని పని కొరకు ప్యాషనేట్గా ఉండాలి. దేవుని పని విషయమై మనము లేక ఆలస్యంగా కానీ, లేక లేజీ కానీ, లేక స్వ ఆశతో కానీ, స్వార్థంతో కానీ చేయరాదు. దేవుని విషయము ఆసక్తిగా ఉండాలి. రెండవది, ఆత్మయందు తీవ్రత గలవారై. ప్రియ దేవుని బిడ్డలారా, దూచుకుపోయే లేక 1 మైలు నడవమంటే 2 మైళ్ళు నడే ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఆసక్తిగా ఉండరు. చర్చ్కు వెళ్ళే విషయంలో ఆసక్తి ఉండాలి. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, చర్చ్కు వెళ్ళే విషయంలో ఆసక్తి కలిగే దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? ఇతరుల కొరకు ప్రార్థన చేయడము, విజ్ఞాపన చేయడము, ఆసక్తి కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమే తీవ్రత. యూ హ్యావ్ టు బి వెరీ షార్ప్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నాట్ స్లాత్ఫుల్ ఇన్ బిజినెస్, fervent in spirit, serving the Lord. Not slothful in the work of the Lord, in business. ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్లో ఇన్ బిజినెస్ అనే మాట రాయబడ్డ. దాని యొక్క అర్థం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ యాంప్లిఫైడ్ వర్షన్. నెవర్ లాగ్ ఇన్ జీల్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ ఎండేవర్, బీ అగ్లో అండ్ బర్నింగ్ విత్ స్పిరిట్, సర్వింగ్ ద లార్డ్. నెవర్ లాగ్. దేవుని పని విషయంలో మీరు వెనక్కి వేయకూడదు, డిలే చేయకూడదు. ముందుకు నడవాలి, ఇతరులతో నడవాలి, ఇతరులు పుష్ చేయాలి. కొంతమంది సంఘంలో ఉంటారు, కొన్ని సంఘాల్లో దేవుని పని రాగానే సంఘ పెద్దలు వారు వెనకలాగుతూ ఉంటారు. పాస్టర్ గారు ఒక మంచి ఉద్దేశం, మంచి దర్శనం చెప్తే వెనకలాగుతూ ఉంటారు. డోంట్ లాగ్. ఆసక్తి విషయము మీరు మాందులు గాక. యూ షుడ్ నాట్ బి స్లాత్ఫుల్ ఇన్ డిజైర్ టు సర్వ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఫర్వెంట్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయమై తీవ్రత. అర్థమవుతుందండి? తీవ్రత లేకుండా మనము దుష్టుడును జయించలేము, దుష్టుడును మనము ఎదిరించలేము. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. వాడు ఎవరంటే భయపడతాడు తెలుసండి? ఆత్మ విషయంలో తీవ్రత కలవారంటే భయపడతాడు వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగ పురుషుని యందు మీరు తీవ్రత కలిగి ఉండాలి. అంతరంగ పురుషుని యందు మీరు ఆసక్తి కలిగి ఉండాలి. దావీదు ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నా హృదయానుసారుడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు దేవుని ఎదుట. నేను ఆసక్తి విషయమై మనము ఆసక్తి విషయమై మనము మాందులు గాక, ఆసక్తి విషయమై మనం ఎప్పుడు ప్యాషనేట్గా ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని యొద్ద నుంచి సాక్ష్యాన్ని పొందుకుంటాము. ఆత్మలో ఎప్పుడు ఆత్మలో తీవ్రత ఉండాలంటే నీ ఆత్మ పోషింపబడాలి. యూ హ్యావ్ టు ఫీడ్ ద స్పిరిట్. దేంతో పోషించాలంటే దేవుని వాక్యంతో పోషించాలి. ఎంత దేవుని వాక్యముతో నువ్వు నింపబడతావో, ఎంత దేవుని వాక్యాన్ని ఆత్మీయ పురుషుడు భుజిస్తాడో ఆత్మ యొక్క తీవ్రత పెరుగుతుంది. అప్పుడు నీవు చెడును ద్వేషిస్తావు, నీవు మంచిని ప్రేమిస్తావు. యు విల్ స్టార్ట్ హేటింగ్ ద లస్ట్ of the eyes, the lust of the flesh and the pride of life, and you will start loving the word. ఆత్మలో తీవ్రత లేనప్పుడు తప్పును కూడా కాంప్రమైజ్ అవుతావు.
చాలామంది కాంప్రమైజ్ లైఫ్ ఎందుకు బ్రతుకుతున్నారు తెలుసా? ఆత్మ విషయమై తీవ్రత లేనివారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉన్నావా? हिंदी में पढ़ेंगे, रोमियो का पत्र उसमें 12 अध्याय और 11 वचन पढ़ रहे हैं। प्रयत्न करने में आलसी ना हो, अमीक आत्मिक उन्माद में भरो रहो, प्रभु की सेवा करते रहो। आत्मीय विषय में भरो रहो और आशा के विषय में हम कम नहीं रहना चाहिए। प्रयत्न करने में आलसी ना होना चाहिए। हमें जीवन में प्रयत्न करते रहना चाहिए और आत्मिक उन्माद में भरो रहो। आत्मीय रीति से आप हमेशा हमेशा होशियार रहना चाहिए। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా అండి దేవునికి సేవ చేయాలి. ఒక పాస్టర్‌గా అయినా, ఒక సువార్థికుడిగా అయినా, ఒక ప్రవక్తగా అయినా, ఒక అపోస్తలుగా అయినా, ఈ 2 లేకుండా దేవుని సేవ నువ్వు చేయలేవు. ఒక విశ్వాసిగా దేవుని సేవ చేయాలంటే ఈ 2 మనం కలిగి ఉండాలి. ఆ శక్తి కలిగి ఉండాలి. రెండోది ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండాలి. అప్పుడు కీడును కీడుగా ఎంచుతావు, మేలును మేలుగా ఎంచుతావు. ఆత్మ విషయంలో తీవ్రత లేకపోతే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడ్డా తెలుసండి? మేలును కీడుగా, కీడును మేలుగా ఎంచు వారికి శ్రమ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి నాయన, దేవ ఆసక్తి విషయము, దేవ ఆత్మీయక తీవ్రత విషయము మేము ఎలాగుండాలో ఈరోజు మీరు మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, అన్ని విషయాల్లో మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు స్పిరిచువల్ కండిషన్ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆత్మీయ స్థితి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ విషయంలో తీవ్రత కలవారై ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అనారోగ్యం వారందరిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి. సర్జరీ చేసుకున్న వారు, ఐసీయూలో ఉన్న వారు అందరిని కూడా నీవే స్వస్థపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన. దేవ చదువుకుంటున్న వారందరి కొరకు చదువు అంతట్లో కూడా మీ తోడు దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఆ శక్తి విషయంలో నీ బిడ్డలు చదువుకునేవారు మాందులు కాక ప్రభా, నేను చెయ్యగలనని దేవ గొప్ప నమ్మకం కలిగి ఉంటూ సహాయం చేయమని అడుగుచున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు దీవించడానికి స్తోత్రం. దేవ జాబ్స్ చేసిన వారు, దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేసిన వారు దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు ప్రభా ఆసక్తి గలవారై నాయన, ఆత్మ విషయమే తీవ్రత కలవారై పరిచయం చేయటకు సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.